హాయ్. సో ఒక్కొక్కసారి ఏదైనా వస్తువులు తీసుకున్నప్పుడు ఐటమ్స్ అది అంత యూస్ఫుల్ కాలేదనుకోండి, లేకుంటే అంత బాగాలేదనుకోండి, అంత బాధపడాల్సిన అవసరం అయితే ఏం లేదు అనుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా ప్రతి వస్తువు మనం తీసుకున్న ప్రతిదీ కూడా అది యూస్ఫుల్ కావాలని ఏం లేదు. ఎందుకంటే లైఫ్లో చాలా వరకు కొన్ని ఎక్స్పీరియన్స్ తెచ్చే ఉంటాయి, కొన్ని ట్రయల్ వేసి తెలుసుకునేవి, అట్లా చాలా ఉంటాయి అన్నమాట. సో మనం పెట్టిన ప్రతి రూపాయి కూడా అదొక బెటర్ అవుట్పుట్ ఇవ్వాలి అని థింక్ చేయడమే అది దట్స్ నాట్ రైట్ వే. సరే, అది మంచి ఒక బ్రాండెడ్ వస్తువు, లేకుంటే అందులో కొంత దానికి వారంటీ ఉంది అని అన్నప్పుడు మనం వెళ్ళి అడగవచ్చు. కానీ లేదు అంటే ఏదైనా మామూలు వస్తువులు కొన్నప్పుడు దాని గురించి వదిలేయాలి. ఎందుకంటే మళ్ళీ అట్లాంటి వస్తువులు కొనకుండా ఫ్యూచర్లో జాగ్రత్త పడాలి. ఎందుకంటే అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే మనం దాని నుంచి నేర్చుకున్న ఒక ఏదైతే ఉందో ఒక లెసన్, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. అంతేగాని పార్ట్నర్స్ అంటే ఒక ఫ్యామిలీలో ఇద్దరు పార్ట్నర్స్ కావచ్చు, లేకుంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని డబ్బులు వేస్ట్ చేసినావు అని దాన్ని ఊకే అంటే ఆ ఒక్క వస్తువుని చూపిస్తూ డబ్బులు వేస్ట్ అని చెప్పడము, లేకుంటే ఒక రిలేషన్లో అంటే ఒక ఫ్యామిలీలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా షర్ట్ కానీ ప్యాంట్ కానీ, లేకుంటే ఇంకేదైనా ఒక లేడీస్ వాళ్ళు ఏదైనా గిన్నెలు అట్లా కొన్నప్పుడు అది సరిగా పనిచేయలేదు అనుకోండి, క్రాక్ వచ్చేసింది అనుకోండి, వెంటనే వేస్ట్ చేసిన డబ్బులు అని పదే అట్లా అనుకోవద్దు. బికాజ్ నో బడీ ఎక్స్పెక్ట్స్ దట్. ఎందుకంటే అది పని చేయదు కాబట్టి దానికి ఇన్వెస్ట్ చేయాలని అయితే ఎవరు అనుకోరు కదా. ఇట్ హ్యాపెండ్ అంతే. కాబట్టి కానీ ఒకటి మాత్రం ఏంటంటే, ఎప్పుడైనా కూడా డబ్బులు అనేవి ఎగ్జాక్ట్ మనం పెట్టే ప్రతి దానికి రూపాయికి రూపాయి లాభం అయితే ఉండదు. అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము బంగారం కూడా మేకింగ్ ఇచ్చినప్పుడు ఒక తరుగు అని కొంత ఉంటుంది, అది పోతుంటుంది. అంటే వేస్టేజ్ అనేది బంగారం లాంటి వస్తువుకే ఉన్నప్పుడు, అంత వాల్యుబుల్ వాటికే ఉన్నప్పుడు, మరి మనము తీసుకునే వేరే వస్తువులకు కూడా వేస్టేజ్ అనేది అంటే మన సెలెక్షన్ ఒక్కొక్కసారి అంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసి తీసుకుంటాం, అది రైట్ వేలో యూజ్ కానప్పుడు దాన్ని పట్టించుకోవద్దు. నెక్స్ట్ టైం దాని నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ, లేకుంటే ఒక రైట్ సెలెక్షన్ అనేది మనకు తెలిసిపోతుంది కదా. ఆ తెలిసిపోయిన దాన్ని బట్టి మనం వీ కెన్ మేక్ ఫర్దర్ మూవ్ అని. అంతేగాని నథింగ్ టు వరీ అబౌట్. మనీ వేస్ట్ అనేది కొంత అయితేనే తెలుస్తుంటుంది. సో ఆ విషయంలో పదే ఆలోచించి మైండ్ని డిస్టర్బ్ చేసుకోవడం ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ అనమాట. అది వేస్ట్ థింగ్ అనమాట. అమ్మిన వాడికి మనం పోయి గొడవ పెట్టుకోవడము, లేకుంటే ఇంట్లో మనం గొడవలు పెట్టుకోవడము, లేకుంటే దాన్ని చూస్తున్నప్పుడల్లా వేస్ట్ అని మనం థింక్ చేయడము, ఇవన్నీ కూడా మైండ్కి పెద్ద మైనస్ అనమాట. నువ్వు పెట్టిన 500 1000 ఎంత ఉందో కానీ నువ్వు ఇంతగానము రిస్క్ తీసుకొని నీ మైండ్ని స్ట్రెస్ చేస్తున్నావు చూడు, అది ఆ 1000 కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. సో హ్యాపెన్స్, వేస్టేజ్ అనేది అవుతుంటుంది. బట్ స్టిల్ అంటే సెలెక్షన్ అయితే నేర్చుకుంటావు, అండ్ డెఫినెట్లీ యూ విల్ మేక్ ఎ గుడ్ మూవ్ ఫర్దర్. యా, థ్యాంక్ యూ.